కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేసిన ధర్మదాత చివరికి ఆయన ఇల్లే వేలానికి వచ్చింది. ఏం చేస్తాం, మంచికి రోజులు కావు. 1,00,000 రూపాయలు రెండోసారి, 1,30,000, 1,50,000, 1,70,000, 1,70,000 ఒకటోసారి, 1,70,000 రెండోసారి, 1,70,000 రెండోసారి. ఇంకెవరు లేరా పాడేవారు? 2 lakhs, 2 లక్షలు. మై బిడ్ ఈస్ 2 lakhs. 2 లక్షలు ఒకటోసారి, 2 లక్షలు రెండోసారి, 2 లక్షలు మూడోసారి. మీ పాటే కాయ సార్, సంతకం చేయండి. ఇదిగో చెక్, రసీదు ఆఫీసు పంపండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్, నేనే మిస్టర్ సతీష్, సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ పార్ట్నర్. పాపం తలదాచుకోవడానికి నీడ కూడా లేకుండా పోయిందే. అందుకే నేను ఆనాడే చెప్పాను, మనిషికి కావాల్సింది చదువు సంస్కారం కాదు, కేవలం డబ్బే అని. మీరు ఒప్పుకోలేదు, ఇప్పుడైనా ఒప్పుకుంటారా? నాదెప్పుడూ ఒకే మాట సతీష్ బాబు. 12 ఏళ్ళైనా ఇంకా పాటే పాడుతున్నారే. అది సరే, మీ వల్ల చదువుకుని సంస్కారవంతులైన వాళ్ళు దేశంలో ఎందరో ఉన్నారే, వాళ్ళందరికీ ఈ విషయం తెలియదనుకుంటున్నారా? ఈ ఆక్షణ గురించి అన్ని పేపర్లోనూ పడింది. ఏరి ఒక్కరైనా వచ్చి మిమ్మల్ని ఆదుకోగలిగారా? సార్ సార్, అదే లోకం. అయినా ఏం పర్వాలేదు, నేనున్నాను. మీ కారు మీ బంగళా మీకు తిరిగిచ్చేస్తాను. కానీ మీ సిద్ధాంతం తప్పు అని ఒక్క మాట చెప్పండి చాలు. ధర్మారావు గారా, నేనే సతీష్ మాట్లాడుతున్నాను. మీరు నాకు ఫోన్ చేస్తున్నారా? వాటే వండరు. ఏమిటి విషయం? గడువా? నో 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 నో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా చెయ్యి ఎప్పుడో దాటిపోయింది. నేను చేయగలిగిందల్లా ఒక్కటే, రేపు సాయంకాలంలోగా మీరేమన్నా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. Now the time is 4 o'clock. ఇదిగో ప్రెస్ మీ చేతుల్లో పెడుతున్నాను. బాధపడుతున్నారా సార్? బాధపడ్డం బాగుపడ్డం ఇంకా మీ చేతుల్లోనే ఉంది సార్. మీ సిద్ధాంతం తప్పని ఒక్క మాట చెప్పండి, మీవన్నీ మీకు ఇచ్చేస్తాను. మీ నిర్ణయం మార్చుకోరని నాకు తెలుసు. నా నిర్ణయం కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం. రేపో మాపో ఈ మేడ పడగొట్టి ఇక్కడే ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి దానికి లగ్జరీ బార్ అని పేరు పెట్టి బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, షాంపేన్ రకరకాల మధువులతో వందలాది మందికి విందులు చేస్తుంటారు. సతీష్ బాబు, ఏం సార్, దయచేసి ఈ పవిత్రమైన చోటును విలాస మందిరంగా మార్చొద్దు. ప్రజాసేవ చేసే ఈ పత్రికను ఆపివేయవద్దు. మీతో నాకెంత పంతమున్నా మీరు ఇంతగా అడుగుతున్నారు గనక మీ మాట తప్పకుండా పాటిస్తాను. కానీ మీరు నా మాట పాటించండి. అలాగే చెప్పండి. ఇదే ప్రెస్లో మీరొక సామాన్యమైన వర్కర్గా ఉంటూ పార్టీ వాళ్లతో సమానంగా జీతం తీసుకుంటూ ఎప్పట్లాగే మేనేజ్మెంట్ చూసుకుంటూ పత్రిక నడుపుతానంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. ఏమంటారు? అది నా అదృష్టంగా భావిస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్ ధర్మారావు గారు, వెరీ గుడ్. ఏమిటి ఇంకా నిలబడ్డారే? సతీష్ బాబు కాదు సార్ అని పిలవటం నేర్చుకోండి. అలాగే సార్. రైట్, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇంతవరకు ఈ ప్రెస్కు ఓనర్, ఇక నుంచి నాకు నౌకర్. మీరేమీ ఆందోళన పడకండి. మన ప్రెస్ ఆగిపోదు, మనమే నడుపుకుంటున్నాం. వెళ్ళండి ఆయన, పనులు చూసుకోండి. పదండి. అదేమిటి ఆయన అలా చూస్తున్నావు? ఇది మనిల్లే. మనిల్లా? మరి మన బంగళా?
కొన్ని మంచి కార్యాల కోసం వినియోగించబడింది. చూడు గోపి, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి కాస్త నీడ, ఇవి మనిషికి కావాల్సిన కనీస అవసరం. వాటికి మనకి ఏ లోటు లేదు. మిమ్మల్ని ఇంత పేద స్థితిలో చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు సార్. పేదరికం మనిషికి రావచ్చు నాయనా, కానీ మనసుకు మాత్రం రావు. అవును, పేదరికం ఒక విధంగా మనిషికి పరీక్ష లాంటిది. దానికి తల వంచి బాధపడటం అవివేకం, ఎదిరించి నిలవటమే వ్యక్తిత్వం. సరే, బిఏ పూర్తి చేసావు కదా, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు క్షమిస్తానంటే ఒక మాట చెప్తాను. చెప్పునాయన. మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా పాస్ అవుతాననే నమ్మకంతో ఇండియన్ పోలీస్ సర్వీస్కి అప్లై చేశారు. మీకు ఇష్టం లేకపోతే నా ఉద్దేశం మార్చుకుంటాను. అక్కర్లేదు వేనా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. సార్, ఏమిటైనా? అదే ఏం లేదండి. నువ్వు అడగదలుచుకున్నది ఏమిటో నేను అర్థం చేసుకున్నాను బాబు. మీ నాన్నగారిని గురించే కదా. ఆయన తన సిద్ధాంతాలను ఇంకా మార్చుకోలేదు, కానీ మార్చుకుని తాను ఒక గొప్ప వ్యక్తిగా రూపొందే రోజు, మారిన నీ తండ్రి నీ ప్రత్యేకతను, ప్రయోజకత్వాన్ని గుర్తించే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఆ శుభ సమయం కోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ధర్మం బాబు, బాబు ధర్మేయండి బాబు, బాబు ధర్మం బాబు, ధర్మేయండి. మీకు దండం పెడతా బాబు, ధర్మేయండి బాబు, బాబు 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 ధర్మేయండి బాబు, బాబు బాబు ధర్మేయండి బాబు. అబ్బో పెద్ద డాబు బాబు, బాబు ధర్మేయండి బాబు, బాబు ధర్మేయండి బాబు, ధర్మేయండి బాబు. ధర్మసేవులు బాబు, మీరు ఆగలుగా ఉన్నాడు బాబు. అక్కడికి నాది రాతిగుండా, మీది జాలిగుండా అని నలుగురు అనుకోవాలనేగా. మనిషికి సహాయం చేయటం ఇదిగా ధర్మారావు గారు. అడుక్కోవడాన్ని మీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎరా దుక్కలాగా ఉన్నావు, పనిచేసి పట్టలే. కుంటోడు కదా బాబు, నాకు కొడుతారు బాబు పని. పోనీ ఇతను మన బైండింగ్ సెక్షన్ లో వేసుకుందా? అలాగే. ఎరా రోజుకి ఎంత కావాలి? ఏ కరువు రోజులు కదా బాబు, కనీసం 5, 6. బాగా ఆలోచించుకు చెప్పు. 7 రూపాయలు అయితే సరిపోద్ది బాబు. 7 రూపాయలు కావాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 వరకు పనిచేయాలి. ఏంది 12 గంటలు పని చేస్తే 7 రూపాయలు ఇస్తారా? అంటే నిమిషానికి నయా పైసా కూడా గిట్టుబాటు కాలేదన్నమాట. బాగుందండి. ఏమండో అరగంట సేపు ఆడతా బాడతా ఆడుకున్నారంటే 10 రూపాయలు సంపాదిస్తారండి. అయినా మీకు ఈ సంగతి తెలవదనుకుంటాను. ఈ మధ్య 5 పైసల కన్నా తక్కువ ముష్టించుకోకూడదని మా ముష్టోళ్ళ సంఘం అందరం కలిపి బెంగళూరులో తీర్మానించుకున్నామండి. రాస్కల్, ఒళ్ళొంచి కష్టపడకుండా నీకు డబ్బులు కావాలన్నమాట. నీలాంటి ముష్టోళ్ళందరినీ షూట్ చేసి పారేస్తే గానీ దేశం బాగుపడదు. ధర్మారావు గారు దయాధర్మాల గురించి గొప్పగా చెప్తారే, చూశారా లోకం పోకడా?